నా టీంలో 1,00,000 మంది ఉన్నది కాదు ఫ్రెండ్స్, ఆ ఉన్న దాంట్లో ఎంత మందిని మీరు గ్రోత్ చేశారు. మీరు వాళ్ళని గ్రోత్ చేస్తేనే ఆటోమేటిక్ గా మన బిజినెస్ గ్రోత్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొబైల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మై నెట్వర్క్ లో మీ కింద ఎంత మంది ఉన్నారు అనేసి నంబర్స్ కనబడుతుంది. కరెక్టా? ఓకే. చిన్న సార్ ఎంత మంది ఉన్నారు సార్? ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ ఒక్కొక్కరికి నేను క్వశ్చన్ అడిగా. కొంతమంది 2,000 అన్నారు, 5,000 అన్నారు, 10,000 అన్నారు, 18,000 అన్నారు, 60,000 అన్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఆ నంబర్స్ ఏదైతే మనకు కనబడుతుందో ఆ నంబర్స్ లో ఎంత మందిని మనము గ్రోత్ చేశాము, అది ఇంపార్టెంట్. చిన్న డైలాగ్ తో మీకు చెప్పేస్తాను. మన కింద ఎంత మంది ఉన్నారు అనేది కాదు ఇంపార్టెంట్, దాంట్లో ఎంత మందిని మీరు గ్రోత్ అయ్యేలాగా వాళ్ళని సపోర్ట్ చేశారు, అది ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు మన బిజినెస్ గ్రోత్ అవుతుంది. 80-20 రూల్ అని చెప్తాం. 80-20 రూల్ ఎంతమంది తెలుసు? 1 2 ఏంటండి 80-20 రూల్ అంటే? 3. 80-20 రూల్ అంటే ఏంటి? 20% చేస్తే 80% టీం రావాలి. ఓకే, దగ్గరలో ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకే అర్థమైపోతుంది 80-20 రూల్ అంటే ఏంటి. నా రైట్ సైడ్ ఒక టీం ఉంది, నా లెఫ్ట్ సైడ్ ఒక టీం ఉంది. నా లెఫ్ట్ సైడ్ లో 80 మంది ఉన్నారు టీము. 80 మంది, ఆ 80 మంది వర్క్ చేసి 2,000 పీవీలు తీసుకొచ్చారు. ఎన్ని పీవీలు? 2,000 పీవీలు. నా రైట్ సైడ్ లో 20 మంది ఉన్నారు. ఆ 20 మంది వర్క్ చేసి 8,000 పీవీలు తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి, నా రైట్ సైడ్ లో ఉన్న టీం కావాలా, నా లెఫ్ట్ సైడ్ లో ఉన్న టీం కావాలా? లెఫ్ట్ సైడా? రైటా లెఫ్టా? నేనైతే రైటే చూస్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళని నేను డెవలప్ చేశాను కాబట్టి అక్కడ మనకి పీవీలు ఎక్కువ వచ్చాయి. దాని అర్థం ఏంటి అంటే, మన కింద ఎంత మంది జాయిన్ అయ్యారన్నది కాదు ఇంపార్టెంట్, ఆ జనంలో ఎంత మందికి మీరు ఎడ్యుకేట్ చేసి డెవలప్ చేశారు, క్వాలిటీ పీపుల్ గా కన్వర్ట్ చేశారు, అది ఇంపార్టెంట్ అవుతుంది మన బిజినెస్ రావడానికి. ఈ 20 మందిలో నేను 80 మంది అన్నాను. 80 మంది వర్క్ చేశారో లేదో నాకెలా తెలుసు? 80 మందిలో 70 మంది ఇన్యాక్టివ్ అయి ఉంటారు, 60 మంది ఇన్యాక్టివ్ అయి ఉంటారు, 50 మంది ఇన్యాక్టివ్ అయి ఉంటారు. ఆ 50 మంది మనకు కావాలా? అవసరం లేదు. క్వాలిటీ పీపుల్ 20 చాలు, 10 మంది చాలు. మనకు కావాల్సిన ఎండ్ ఆఫ్ ద డే ఏంటి? బిజినెస్. ఆ క్వాలిటీ పీపుల్ మీరు ఎత్తుకుంటూ వెళ్ళడానికి అవ్వదు, వచ్చిన వాళ్ళు మీరు క్వాలిటీ చేయాలి, అదే మీ రెస్పాన్సిబిలిటీ. అది లీడర్షిప్ కి ఉండాల్సిన ఇంకొక క్వాలిటీ. ఇది లీడర్షిప్ లా నంబర్ 2. నెక్స్ట్ మనం మాట్లాడదాం లీడర్షిప్ లా నంబర్ 3. యూ డోంట్ మేనేజ్ పీపుల్, యూ లీడ్ పీపుల్, మేనేజ్ ద థింగ్స్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పారు లా నంబర్ 3. జనాల్ని మీరు మేనేజ్ చేయలేరు, ఓన్లీ సిచ్యుయేషన్స్ ని మేనేజ్ చేయగలరు అని చెప్తున్నారు. బట్ కొంతమంది అనుకుంటారు, నేను వాడిని మేనేజ్ చేసేస్తా, నేను వీడిని మేనేజ్ చేసేస్తా, వీడు నేను చెప్పినట్లు వింటాడు, వాళ్ళు నేను చెప్పినట్లు వింటారని కొంతమంది అనుకుని ఉంటారు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా మీరు మేనేజ్ చేయలేరు. ఎస్పెషల్లీ మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మీరు మేనేజ్ చేయడానికి ట్రై చేశారు అంటే అదే ఫస్ట్ స్టెప్ అవుతుంది మీరు ఫెయిల్యూర్ అవ్వడానికి. ఎస్ ఆర్ నో? మేనేజ్ కి లీడ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్పనా వద్దా? సార్, మీరు నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అవ్వాల్సిందే, నెక్స్ట్ మంత్ 30,000 రూపాయలు తీసుకోవాల్సిందే. ఇది మేనేజ్. సార్, మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యి
ఒక టీమ్ బిల్డింగ్ బోనస్తో ఒక ఎల్ఓపి తీసుకుంటే 25,000 నుంచి 30,000 రూపాయలు వస్తుంది. అది అచీవ్ అవ్వడానికి ఏం సపోర్ట్ కావాలని అడగండి, ఎన్ని మీటింగ్లు కావాలని అడగండి, ఎక్కడ ఫీల్డ్ వర్క్ వెళ్ళాలో చెప్పండి, నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. దిస్ ఈస్ కాల్డ్ లీడ్. రెండిట్లో ఎవరు వర్కౌట్ అవుతుందండి? లీడ్ వర్కౌట్ అవుతుంది, మేనేజ్ వర్కౌట్ అవ్వదు. నువ్వు ఇదే చేయాలి అదే చేయాలి అంటే పోరాడానికి వెళ్ళిపోతాడు. నువ్వు వద్దు, నీ బిజినెస్ వద్దు. చాలా మంది బాసిజం నుంచినే ఈ బిజినెస్ కి వచ్చి ఉంటారు. ఇక్కడ మనం బాసిజం చూపిస్తే వస్తాడా ఉండు? వర్క్ చేస్తాడా అండి? చేయడు. ఇక్కడ బాసిజం చూపెట్టకూడదు, మేనేజ్ చేయకూడదు, లీడ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, సర్వీస్ ఇవ్వాలి. ఎస్ ఆర్ నో? మేనేజ్ అన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మీకు అర్థం చేపిస్తా. మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీ తల్లి తండ్రి ఏదైనా చెప్తే వినేవాళ్ళ అండి? కొన్ని వినేవాళ్ళు, కొన్ని వినకపోవచ్చు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మీ తల్లిదండ్రులు ఏదైనా చెప్తే ఏమంటారు? నీకేం తెలుసు, నాకే అన్ని తెలుసు అంటారు. అవునంటారా కాదంటారా? వాళ్ళని పక్కన పెట్టండి, ఓపెన్ గా అడుగుతారు.